అందరికీ స్వాగతం. నిన్న మనం చంద్రశర్మ వ్రత దీక్షతో ఐశ్వర్యం పొందిన కథ విన్నాం. నేడు కార్తీక పురాణం 7వ రోజు. ఈ రోజు కథ శివశర్మ కథ. ఈ కథలో శివశర్మ అనే పేరున్నప్పటికీ ఇతను ధర్మాల పట్ల, వ్రతాల పట్ల అపనమ్మకం కలిగిన బ్రాహ్మణుడు. కార్తీక మాసంలో ప్రజలు నదీ స్నానాలు చేయడం, దీపాలు పెట్టడం చూసి ఈయన నిత్యం వారిని పరిహసించేవాడు, అంటే ఎగతాళి చేసేవాడు. అతను ఇలా అనేవాడు: ఈ చలిలో నదిలో స్నానం చేయడం దేనికి? దీపాలు పెడితే పుణ్యం వస్తుందంటే గుడ్డివాళ్ళు అందరూ దీపాలు పెట్టేవాళ్ళు కదా, ఇదంతా మూఢనమ్మకం అంటూ వ్రతాన్ని ఆచరించే వారిని నిందించేవాడు. వ్రతాన్ని అపహాస్యం చేసిన పాపం. కార్తీక పురాణం ప్రకారం ఏ పవిత్ర వ్రతాన్నైనా ధర్మాన్నైనా పరిహసించడం అనేది మహాపాపం. శివశర్మ నిత్యం కార్తీక వ్రత మహిమను అపహాస్యం చేయడంతో ఆయనకు తీవ్రమైన కష్టాలు మొదలయ్యాయి. మొదట ఆయనకు తీవ్ర అనారోగ్యం పట్టుకుంది. ఆ తర్వాత ఆర్థికంగా చితికిపోయాడు. చివరికి ఆయన భార్య బిడ్డలు కూడా ఆయనను వదిలి వెళ్ళిపోయారు. పాపం శివశర్మ తాను చేసిన అపరాధం వల్ల నిస్సహాయ స్థితికి చేరుకున్నాడు. అప్పుడు ఒక జ్ఞాని ఆయన దగ్గరకు వచ్చి, శివశర్మ, నీ ఈ కష్టాలకు కారణం మరొకటి కాదు, నువ్వు కార్తీక వ్రతాన్ని నిందించడం వల్లే ఈ పాపం చుట్టుకుంది అని చెప్పారు. పాశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం. జ్ఞాని మాటలతో శివశర్మకు కనువిప్పు కలిగింది. తన తప్పును తెలుసుకొని తీవ్రంగా పశ్చాత్తాపం చెందాడు. తను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ జ్ఞాని శివశర్మకు ఇలా ఉపదేశించారు: గతంలో నువ్వు చేసిన పాపాలన్నీ పోవాలంటే నువ్వు భక్తితో ఈ కార్తీక మాసంలో దీపారాధన, నదీ స్నానం ఆచరించు. ఈసారి ఎవరినీ విమర్శించకుండా నిశ్చల మనస్సుతో వ్రతం పూర్తి చేయి. శివశర్మ ఆ రోజు నుంచే కఠోర దీక్షతో నిస్సహాయ స్థితిలో ఉన్న శక్తి మేరకు ఉదయం నదీ స్నానం చేసి సాయంత్రం తులసికోట దగ్గర శివాలయంలో దీపం పెట్టడం ప్రారంభించాడు. ఆయన పాశ్చాత్తాపం, దీక్ష నిజమైనవి కావడంతో కార్తీక మాసం ముగిసేసరికి వ్యాధి నయమైంది. కోల్పోయిన సంపద తిరిగి వచ్చింది. చివరకు ఆయన ఉత్తమ గతులను కూడా పొందాడు. చూసారుగా, కార్తీక పురాణం 7వ రోజు కథలోని ముఖ్య సందేశం ఇదే. మీరు వ్రతం ఆచరించినా ఆచరించకపోయినా వ్రతాన్ని ఆచరించే వారిని, ధర్మాలను ఎప్పుడూ నిందించకూడదు. పరిహాసం అనేది ఎంతటి కష్టాన్ని తెచ్చిపెడుతుందో శివశర్మ కథ మనకు తెలియజేస్తుంది. మీరు ఈ కార్తీక మాసంలో ఈ కథ విని మీ వ్రత దీక్షను మరింత భక్తితో కొనసాగించండి. రేపు 8వ రోజు కథలో బ్రహ్మ జ్ఞానోపదేశం గురించి, తులసి, ఉసిరి చెట్ల మహత్యం గురించి తెలుసుకుందాం. ఈ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. రేపు